అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో మకర రాశి వారి రాశిఫలాల గురించి తెలుసుకుందాం. మీకు ప్రేమలో సమస్యలున్నాయా? పెళ్ళి కావడం లేదా? ఎన్ని సంబంధాలు చూసినా మీకు కుదరట్లేదా? కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా? మరియు ఇంట్లో సమస్యలు ఉన్నాయా? లేదా భార్యాభర్తల సమస్యలు ఏమైనా ఉన్నాయా? శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం, గురూజీ లక్ష్మణరాజు గారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మాంత్రిక శక్తి పూజల ద్వారా మీకు 100% పరిష్కారం చేయబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మరియు అంజనం వేసి కూడా చూడబడును. స్త్రీ వశీకరణ 100% చేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9100263308. మకర రాశి వారికి ఈ వారం ఒక చిన్న సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. మీరు అనుకున్నది జరగకపోయినా దేవుడు మీకోసం ఇంకా పెద్దదే ప్లాన్ చేస్తున్నాడు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక విషయం, ఒక మంచి వార్త లేదా ఒక వ్యక్తి నుంచి వచ్చే ఒక కాల్ ఈ వారం మీ దగ్గరికి అది రానుంది. కానీ ఈ అవకాశం అందరికీ రాదు. దాన్ని గుర్తించగలిగిన వారికే వస్తుంది. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే ఒక చిన్న పరిహారం మీ అదృష్టాన్ని ఒక్కసారిగా మార్చగలదు. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న విన్నపం అండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం ద్వారా నేను ఏ కొత్త వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఈ వారంలో గ్రహస్థితి మరియు కర్మ ప్రభావం ఎలా ఉండబోతోంది మకర రాశి వారికి? ఈ వారం మకర రాశి వారికి శని ప్రభావం చాలా గట్టిగా పనిచేస్తుంది. శని అంటే అందరూ అనుకుంటారు ఆలస్యమని. కానీ నిజం ఏంటి అంటే శనిదేవుడు ఆలస్యం చేస్తాడు. కానీ మీరు చేసిన ప్రతి కష్టానికి ఫలితం మాత్రం ఈ వారం కనిపించేలా చేస్తాడు. ఇక గురు ప్రభావం వల్ల మీకు అన్ఎక్స్పెక్టెడ్ సపోర్ట్ వస్తుంది. మీరు ఊహించని వ్యక్తి మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తాడు లేదా మీకు తెలియకుండానే సహాయం చేస్తాడు. ఇక కుజ ప్రభావం వల్ల కొన్నిసార్లు మీరు తొందరగా రియాక్ట్ అవుతారు. ఏ విషయానికైనా ఆలోచించకుండా తొందరగా రియాక్ట్ అవుతారు. అందుకే మీకు చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఒక నిజ జీవిత ఉదాహరణ ఇప్పుడు చూద్దాము. మీరు ఆఫీస్లో చాలా కష్టపడుతున్నారు, కానీ రికగ్నైజేషన్ రావడం లేదు అని మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కానీ ఈ వారం సడన్గా మీ బాస్ మీ పనిని గుర్తిస్తారు. అలా గుర్తించి మీకు కొత్త ఛాన్సెస్ కూడా ఇవ్వచ్చు. ఇక ఈ వారం ధనం మరియు ఆర్థిక స్థితి ఎలా ఉండబోతోంది? ఈ వారం మనీ విషయంలో మీరు ఎన్నడూ చూడలేని ఒక ట్విస్ట్ ఉంటుంది. ఒకవైపు డబ్బు వస్తుంది, కానీ ఇంకోవైపు ఖర్చులు పెరుగుతాయి. ఇది మీరు ఊహించలేరు. అంటే మీకు పెండింగ్ పేమెంట్ రావచ్చు, కానీ అదే సమయంలో ఫ్యామిలీలో ఒక అర్జెంట్ ఎక్స్పెన్సెస్ రావచ్చు. అంటే ఆరోగ్య సమస్యలే కానీ, మీ పిల్లల చదువు విషయం, అంటే చదువుకు స్కూల్ ఫీజులే కానీ అవన్నీ మీకు ఖర్చులు రావచ్చు. ఇక ఫ్రీలాన్సర్స్ బిజినెస్ వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ వస్తుంది. ఉద్యోగస్తులకు బోనస్ లేదా ఇన్సెంటివ్ వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ జాగ్రత్త, అన్నెసెసరీగా షాపింగ్ అవాయిడ్ చేయండి. లోన్ ఇవ్వడం లేదా తీసుకోవడం ఈ వారం అవాయిడ్ చేయండి. ఒక చిన్న మిస్టేక్ వల్ల మీరు ఎర్న్ చేసిన మనీ కోల్పోయే ఛాన్సెస్ ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. అన్నెసెసరీగా మాత్రం ఖర్చు చేయొద్దు. ఉద్యోగస్తులకు మీ పని మీద చాలా బాగా ఫోకస్ పెరుగుతుంది. ఇక మీ డెడికేషన్ వల్ల మీ ఇమేజ్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే మీకు మీ పని మీద ఉన్న ఇష్టం వల్ల ఆఫీస్లో మీ ఇమేజ్ పెరుగుతుంది. ఒక సినారియో, మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ ఈ వారం డిస్కషన్ స్టేజ్కి రావచ్చు. ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్న వారికి గుడ్ న్యూస్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ ఆఫీస్ పాలిటిక్స్లో ఉంటుంది. అంటే ఎక్కడ చూసినా కానీ ఆఫీస్లో పాలిటిక్స్ అనేటివి ఉంటాయండి.
మీ సీక్రెట్స్ని ఎవ్వరితోనూ కూడా షేర్ చేయకండి. ఇక వ్యాపారస్తులకైతే కొత్త డీల్స్ వస్తాయి, అంటే కొత్త క్లయింట్స్, మీకు కొత్త కొత్త ఆర్డర్స్ కూడా వస్తాయి. ఇక ఆన్లైన్ బిజినెస్ వాళ్ళకి మంచి గ్రోత్ కూడా ఉంటుంది, అంటే సేల్స్ చాలా బాగా పెరుగుతాయి. ఎగ్జాంపుల్, మీరు చిన్న బిజినెస్ రన్ చేస్తున్నా ఈ వారం ఒక పెద్ద ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. కానీ పార్ట్నర్స్ మీద బ్లైండ్ ట్రస్ట్ పెట్టొద్దు, అంటే గుడ్డిగా వాళ్ళని నమ్మి వాళ్ళకే మొత్తం వదిలేయద్దు. డాక్యుమెంట్స్ కూడా చెక్ చేయండి సైన్ చేసే ముందు ముఖ్యంగా. ఇక ఈ వారం ప్రేమ మరియు సంబంధాల విషయాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ వారం ఎమోషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రేమలో ఉన్నవారికి మీ మధ్యలో ఏవైనా గొడవలు కానీ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కానీ ఈ వారంలో అవి క్లియర్ అవుతాయి. ఇక మీ మధ్యలో బాండింగ్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది. అంటే మీరు పార్ట్నర్స్తో రీసెంట్గా మీ మధ్య ఆర్గ్యూ అయ్యుంటే ఈ వారం అది మీకు ప్యాచప్ అవుతుంది. ఇక పెళ్ళి గురించి అయితే మీరు ప్రేమలో ఉన్నవారైతే మీకు పెళ్ళి గురించి ఫ్యామిలీ సపోర్ట్ వస్తుంది మరియు ఒక మంచి అలయన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక కుటుంబ విషయానికి వచ్చినట్లయితే ఎల్డర్స్తో చిన్న క్లాషెస్ రావచ్చు. పేషెన్స్ చాలా అవసరం. అనవసరంగా మాటలు మాత్రం జారద్దు. ఒక మాట గుర్తుంచుకోండి, ఈ వారం మీ మాటలే మీ సంబంధాలను కాపాడుతాయి లేదా పాడు కూడా చేస్తాయి. అందుకే జాగ్రత్తగా వహించండి. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే కొంచెం మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది మరియు స్లీప్ కూడా డిస్టర్బ్ అవుతుంది, అంటే నిద్ర సరిగా పట్టకపోవడం కూడా జరుగుతుంది. మీరు అన్నెసెసరీగా ఓవర్ థింక్ చేస్తారు, అది మీ హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. డైజెషన్ ఇష్యూస్ కూడా రావచ్చు. బాడీ పెయిన్స్ పాసిబుల్, అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే. సొల్యూషన్ ఏంటి అంటే డైలీ మెడిటేషన్ చేయండి, ఎక్కువ వాటర్ తాగండి. ఇక ఇది అందరూ చేసే పని అండి. మొబైల్ యూసేజ్ తగ్గించండి, ముఖ్యంగా రాత్రి సమయంలో. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, ఈ వారం ఒక చిన్న సిగ్నల్ మీకు వస్తుంది. ఒక కాల్, ఒక మెసేజ్, ఒక ఆపర్చునిటీ ఇవి రావచ్చు. అంటే మీకు ఒక ఫ్రెండ్ కాల్ చేసి ఒక పని ఉంది ట్రై చేస్తావా అని అంటాడు. అది చిన్న పని అనిపించినా అది మీ ఫ్యూచర్ మార్చే అవకాశం ఉంటుంది. అంటే చాలామంది ఈ ఛాన్స్ మిస్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకోరు. మీరు కూడా అలా చెయ్యొద్దు. ఇక ఈ వారం ఏం పరిహారాలు చేయాలి అంటే, ఈ వారం మీరు తప్పకుండా చేయాల్సినవి, శనివారం రోజు శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టండి మరియు ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి మరియు ఒక పేదవారికి భోజనాన్ని పెట్టండి. నల్ల బట్టలు లేదా నల్ల శనిగలు దానం చేయండి. ఇది మీ దురదృష్టాన్ని తగ్గించి అదృష్టాన్ని పెంచుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరియు జై శనిదేవ అని కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని రాశి ఫలాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.